హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఈ వీడియోలో డేటా అనాలిసిస్ యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ అయితే చేద్దాం. చూడండి, క్వశ్చన్ చూసినట్టయితే స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 7 స్టూడెంట్ ఇన్ 6 సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పర్సెంటేజ్ అంట, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంతమందికి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఉందంట. ఎంతమందికి అంటే 7 స్టూడెంట్స్కి ఇన్ 6 సబ్జెక్ట్స్. 7 స్టూడెంట్స్ ఉన్నారంట. వాళ్ళకి మనకి చూసుకున్నట్టు 6 సబ్జెక్ట్స్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకి ఇక్కడ వేశారంట. అలాగే ఇప్పుడు మనకి చూద్దాం ఎలాగా ఏంటి అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే సబ్జెక్టు ఈ విధంగా ఇంగ్లీష్, హిస్టరీ, కంప్యూటర్, మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్. అదేవిధంగా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే మీరా, సుబోధ్, కమల్, సోని, రిచు, ఇరాను, విజయ్. ఇప్పుడు మనకి ఎంతకు పెట్టారు మార్క్స్ అని చూద్దాం. ఇంగ్లీష్కి, హిస్టరీ, కంప్యూటర్, మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్కి అన్ని సబ్జెక్ట్స్ చూసినట్టయితే ఎంతకు పెట్టారంటే మనకి 100 మార్క్స్కి పెట్టారనమాట. అలా అయితే మనకి మీరాకి ఎంత వచ్చాయి, ఇంగ్లీష్లో 100కి 100 వచ్చాయి. అదేవిధంగా హిస్టరీలో 80, కంప్యూటర్లో 50, మ్యాథ్స్లో 90, సైన్స్లో 90, ఎకనామిక్స్లో 60. ఈ విధంగా అందరికీ ఈ విధంగా మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి పర్సెంటేజ్ అన్నాడు చూడండి. ఇక్కడ మనకి పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 100 మార్క్స్కే పెట్టాడు. 100 మార్క్స్ అన్న అనుకోండి, లేకుంటే పర్సెంటేజ్ అన్న అనుకోండి. ఓకేనా. సో 100%కి మనకి 100% మనకి వచ్చిందనమాట మీరాకైతే. ఈ విధంగా అనమాట. మార్క్స్ అన్న అనుకోండి, మీరు లేకుంటే పర్సెంటేజ్ అన్న అనుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 100 ఉంది కాబట్టి మనకి జనరల్గా పర్సెంటేజ్ అంటే మనకి 100 అనమాట కదా. ఈ విధంగా అనుకుంటాం. ఈ విధంగా అనమాట. ఇక్కడ మార్క్స్ అన్న అనుకోండి, పర్సెంటేజ్ అన్న అనుకోండి. ఎందుకంటే మనకి అన్ని దానికి 100కే పెట్టాడు కాబట్టి మీ ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ముందుగా మీరు పర్సెంటేజ్ అనేది మీకు చాలా బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పర్సెంటేజ్ అంటే ఏం లేదు. చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళేసి మీరు చూసినట్టయితే ఒక ప్యాంటు షర్ట్ కొనుక్కున్నారు. దాని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ అయ్యింది అని అనుకున్నాం. ప్యాంట్ షర్ట్ కొనుక్కుంటే మనకి 800 రూపీస్ అయితే అయ్యింది. అలాగైతే నాకు ఈ షాప్ వాడు 5% డిస్కౌంట్ ఇచ్చాడు. 5% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే నేను అతనికి ఎంత పే చేసినట్టు? ఇప్పుడు మనకి ఆ 5% విలువ ఎంత అనేది మనకి తెలియాలన్నమాట. ఈ 5% విలువ ఎలా అంటే మనకి ఇక్కడ 800లో నుంచి మనకి 5% మనకి డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. డిస్కౌంట్ ఇస్తే మనకి పలానా అమౌంట్ అని కట్టేసామన్నమాట. ఎంత కట్టాము అని తెలుసుకోవాలన్నమాట. దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే పర్సెంటేజెస్ అనమాట. పెర్ అంటే ఎవ్రీ, సెంట్ అంటే మనకి 100 అని అర్థం అనమాట. పర్సెంటేజ్ అంటే 100% అని అర్థం అనమాట. ఎవ్రీ 100 అని, ఎవ్రీ 100% అని అర్థం అనమాట. ప్రతి ఒక్క దానికి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా మనకి రియల్ లైఫ్లో కూడా ఇలాంటి మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఇప్పుడు నాకు 800లో నుంచి నాకు 5% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను ఎంత పే చేశాను అనేది ఇప్పుడు నేను కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు నేను ఎంత పే చేశాను అని కనుక్కోవాలంటే చూడండి, అంటే ఇక్కడ మీకు ఏమంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఇక్కడ మనకి ఎంత పే చేసాం అనేది కనుక్కోవాలి కాబట్టి చూడండి, ముందుగా 5%, 800లో 5% ఎంత అనేది కనుక్కుందాం. ఎలా కనుక్కుంటామంటే చూడండి, 800 అదేవిధంగా 800 మనకి 5% ఎంత అనేది కావాలి కాబట్టి ఇంటూ 5% అంటే మనకి డివైడెడ్ బై 100 అనమాట. 5 అదేవిధంగా పర్సెంట్ అంటే మనకి డివైడెడ్ బై 100 అనేది రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఇది చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే 5% ఎంత అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి జీరోస్, ఇక్కడ మనకి జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 8 5 జా 45 రూపీస్ అనమాట. అంటే మనకి ఏంటి, 800లో మనకి 5% ఎంత మనకి చూసుకున్నట్టయితే 45 రూపీస్ అనమాట. అంటే నేను 800 షాపింగ్ చేసినట్టయితే నాకు 45 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. అంటే మనకి ఇప్పుడు చూడండి, 800లో నుంచి మనకి 45 పోయినట్టయితే ఎంత అవుతుంది, మనకి 755 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే నేను ఎంత పే చేశాను, 800 వస్తువులు కొంటే నేను షాప్ చేస్తే నేను 755 అయితే నేను పే చేశాను అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అనమాట. ఇప్పుడు మీరు చూడండి, 10% కనుక్కోవాలన్నా కూడా అంతే అనమాట. మనకి టోటల్ ఎంతైతే ఉంటుందో దాన్ని వేసుకోవడం ఇంటూ అదేవిధంగా 10% కనుక్కోవాలి కాబట్టి 10% కాబట్టి డివైడెడ్ బై 100 చేసినట్టయితే మనకి 10%కి ఎంత విలువ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్సెంటేజ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఫస్ట్ పాయింట్ అదే అనమాట.
ఓకేనా. ఇలా మీరు అనమాట ఇప్పుడు 5% కనుక్కోవాలి, 10% ఎలా కనుక్కోవాలి, 15% ఎలా కనుక్కోవాలి, 20% ఎలా కనుక్కోవాలి అనేది ఈ విధంగా ఈ మెథడ్లో చేయాలన్నమాట. టోటల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో టోటల్ అమౌంట్ వేసేసి ఇంటూ మీరు ఎంతైతే కనుక్కోవాల్సి ఉంటుందో అంత డివైడెడ్ బై 100 వేసినట్టయితే మనకి వచ్చేది మీరు ఎంత పర్సెంటేజ్ కావాలనుకుంటే అంత అనమాట వచ్చినట్టు లెక్క. ఓకేనా. ఇది మీరు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది పర్సెంటేజెస్లో అదే అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే చూడండి, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పర్సెంటేజ్ ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇవి రావాల్సిందేదే పర్సెంటేజ్ అనేది. ఇంకా నేను పర్సెంటేజ్ టాపిక్ డిస్కస్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చేసినట్టయితే మనకి ఇప్పుడు చూడండి, మీకు 300కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అనుకుందాం. ఎగ్జామ్ అనేది 300కి కండక్ట్ చేశారు. మీకు వచ్చిండేది ఎంత వచ్చినాయంటే మార్క్స్ మీకు 150 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకేనా. సో మీకు వచ్చిండేది 150 మార్క్స్ వచ్చాయి. అలాగైతే మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినట్టు అనేది ఇప్పుడు మనకి పర్సెంటేజ్ కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి జనరల్గా 5%, 10% ఎలా కనుక్కోవాలనేది మీకు తెలుసు. ఈ విధంగా అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా మనకి మార్క్స్ ఇప్పుడు మనకి 300కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నాకు 150 మార్క్స్ వచ్చాయి. అలాగైతే నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు, 300లో నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు అనేది ఇంపార్టెంట్ అనమాట. పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఇలా 5% ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు ఇది ఒక మెథడ్. ఓకేనా. సో అదేవిధంగా మీకు ఈ విధంగా వాల్యూస్ ఇచ్చేసి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోమంటే ఇంకో మెథడ్ అనమాట. అది సెకండ్ టైప్. ఈ విధంగా అనమాట. ఈ మనకి 2 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సెంటేజెస్లో. ఇప్పుడు మనకి తెలుసుకుందాం ఎలాగనేది. ఇప్పుడు చూడండి, మనకి ఎంతకు పెట్టాడు, 300కి పెట్టాడు కాబట్టి 300 కింద వేసేసుకోండి. ఓకేనా. సో మనకి డినామినేటర్లో 300 వేసుకున్నాం. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 150 మార్క్స్ వచ్చాయి. సో కాబట్టి 150. ఓకేనా. మీరు ఏం కనుక్కుంటున్నారు, ఎంత పర్సెంటేజ్ అనేది కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100 వేసేసేయండి, అంతే అనమాట. ఓకేనా. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇక్కడ మనకు చూసినట్టే 3 1s, 3 5s 15, 0 అంటే మనకి 50% అనమాట. అంటే మనకి 300 మార్క్స్ టోటల్లో మనకి 50% మార్క్స్ నాకు వచ్చాయన్నమాట. అంటే మనకి 150. మీరు చూడొచ్చు 300లో ఆఫ్ ఎంత, 150. ఓకేనా. అంటే మనకి 50% అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఈ విధంగా అనమాట. ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు నేర్చుకున్నట్టయితే మీరు పర్సెంటేజెస్ని ఈజీగా అయితే సాల్వ్ చేయగలరు. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ రెండు యూస్ చేస్తూనే ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాము. ఎలాగనేది చూడండి మీరు. ఇక్కడ మీరు ఈ టేబుల్ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, మనకి ఎప్పుడైనా కానీ ఇలా మనకి టోటల్ ఉన్నప్పుడు ఎంత, ఇప్పుడు మనకి 300 మార్క్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎంత పెట్టాడు అనే దాన్ని ఎప్పుడైనా కానీ మనకి 100%కి ఈక్వల్ అనమాట. ఓకేనా. అందుకని ఇప్పుడు మనకి 150 మార్క్స్ గెయిన్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ 300లో 150కి ఎంత పర్సెంటేజ్ అంటే నాకు 50% వచ్చిందనమాట. చూడొచ్చు మీరు 100లో ఇక మన టోటల్ 300ని 100% అన్నట్టయితే నాకు 50% వచ్చింది. చూడండి, 50% 150 మార్క్స్. ఈ విధంగా అనమాట. ప్రతి ఒక్క టోటల్ని మీరు ఎంతన్నా ఉండనియండి 100% అని ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి చూసాం కదా, ఫస్ట్ పాయింట్ 5%, 10% ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ అమౌంట్ వేసుకోవడం ఇంటూ 5% కావాలి కాబట్టి 5/100 వేసుకుంటే అంతే అనమాట. మనకి రిమైనింగ్ ఎంత 5%కి ఎంత అమౌంట్, ఇంతలో ఎంత అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా మీకు ఇలా వాల్యూస్ ఉన్నప్పుడు మీరు పర్సెంటేజే కనుక్కోవాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, కింద మనకి టోటల్ వేసేసి పైన ఎంత వచ్చిందో అనేది వేసేసి ఇంటూ 100 వేసేస్తే పర్సెంటేజ్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. ఎలా అనేది మీరు ప్రాబ్లమ్ చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా టేబుల్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా దానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మనకి కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలాగని చూద్దాం. మనకి ఎగ్జామ్లో కూడా ఇలాగనే వేయచ్చు, లేకుంటే మనకి మనకి క్వశ్చన్ అన్న అడగచ్చు అనమాట. మనకి మటుకు ఎలా సాల్వ్ చేయాలంటే దీనికి ఆన్సర్ కూడా మనమే రాయాల్సి ఉంటుంది. చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై మీరా ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూసినట్లయితే మీరా, వాట్ ఈస్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై మీరా ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అంటారు. అంటే మనకి మీరాకి టోటల్ సబ్జెక్ట్స్లో మనం చూసుకున్నట్టయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అంటున్నాడు. మీరా చూసుకున్నట్టయితే చూడండి, మనకి 100, 80, 50, 90, 90, 60 ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ మీరు యాడ్ చేసేసేయండి. ఇవన్నీ మీరు యాడ్ చేసినట్టయితే టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు యాడ్ చేయండి. 100, ఇక్కడ మీరు చూసినట్లయితే 90, 90, 180, 280 అవుతుంది.
ఆ విధంగా అనమాట. ఇక్కడ మీరు యాడ్ చేసినట్టయితే మనకి టోటల్‌గా ఏ విధంగా వస్తుందంటే మనకి చూడండి, ఇక్కడ మీరు చూడండి ఆన్సర్స్ అన్నీ ఇక్కడ రాసేసాను. ఇక్కడ మనకి ఇలాగే నేను చేస్తే నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని కాబట్టి నేను ఈ విధంగా రాశాను చూడండి. టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై మీరా చూసినట్టయితే మనకి అన్నీ యాడ్ చేసినట్టయితే 470 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. అది ఎంతకు వచ్చాయి, ఎంత కండక్ట్ చేస్తే చూడండి 100 1 2 3 4 5 6 600కి కండక్ట్ చేస్తే ఎన్ని వచ్చాయంటే 470 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట మీరాకి. ఈ విధంగా ఓకే. ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా మీరు ఆన్సర్ అని పెట్టి ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట, రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మాకు 470 మార్క్స్ వచ్చాయి కాబట్టి 470కి టిక్ వేసిద్దాం. ఈ విధంగా ఆప్షన్ సి అని రాసేసి మీరు ఎగ్జామ్లో ఇలా కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద 7 స్టూడెంట్స్ ఇన్ హిస్టరీ. ఇక్కడ చూసినట్టయితే హిస్టరీ సబ్జెక్ట్లో మనకి అందరి స్టూడెంట్స్, ఈ 7 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 7 స్టూడెంట్స్కి మనకి యావరేజ్గా ఎంత వచ్చింది అని అంటున్నాడు అనమాట. హిస్టరీలో ఒకటే అంటే చూడండి, యావరేజ్ అంటేనే మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ టర్మ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. అదే మనకి యావరేజ్. చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి హిస్టరీలో 7 స్టూడెంట్స్కి ఇక్కడ నుంచి అనమాట. ఓకేనా, 7 స్టూడెంట్స్, ఇంతమంది 7 స్టూడెంట్స్కి దీని యావరేజ్ ఎంత అంటున్నాడు. అంటే ఏం లేదు, యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ యాడ్ చేస్తాం. 80 + 70 + 70 + 60 + 90 + 60 + 80 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి బై 7 వేసేసినట్టయితే మనకి యావరేజ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎలాగనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ వన్ ఆన్సర్, యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 7 స్టూడెంట్స్ ఇన్ హిస్టరీ ఎలా విధంగా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసేయండి, మార్క్స్ ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే 7 స్టూడెంట్స్ చూడండి, 7 స్టూడెంట్స్ కాబట్టి ఈ విధంగా యాడ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, కాలం వైజ్గా చూసుకోవాల్సి ఉంటుంది. డివైడెడ్ బై ఎన్ని, 7 కాబట్టి 7 టర్మ్స్ ఎన్ని ఉన్నాయనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అంటే యావరేజ్ మనము ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఈ విధంగా అంతా యాడ్ చేసినట్లయితే 510 డివైడెడ్ బై 7 అనేది వచ్చేస్తుంది. దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఇలా మీరు డివిజన్ చేసినట్టయితే మనకి 72.86 అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ 72.86 చూడండి ఆప్షన్లో ఉందో లేదో, 72.86 ఇక్కడే ఉంది, ఫస్ట్లోనే ఉంది కాబట్టి దీనికి టిక్ చేసేద్దాం. ఈ విధంగా ఆప్షన్ రాసేసి మీరు సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్లో. అదేవిధంగా నెక్స్ట్ వన్, థర్డ్ వన్, హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ 60% ఆర్ మోర్ మార్క్స్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ అని అంటున్నాడు. అంటే చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే హౌ మెనీ స్టూడెంట్స్, ఎంతమంది మనకి హ్యావ్ గాట్ 60% ఆర్ మోర్, 60% కన్నా లేదా ఎక్కువ వచ్చిండే వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్ని సబ్జెక్టులో చూసుకున్నట్టయితే. ఓకేనా, అంటే మనకి ఏమంటున్నాడంటే ఇంగ్లీష్లో, హిస్టరీలో ఇవన్నీ ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో అన్నిట్లో మనకి 60% పైన ఉండాలన్నమాట. 60% పైన ఉండాలన్నమాట. ఎంతమంది ఉన్నారని చూద్దాం. అంటే మనకి ఏంటి, ఇక్కడ 100 కండక్ట్ చేశాడు కాబట్టి 100% అనుకుందాం టోటల్ని. అలాగైతే మనకి 60 పైన అన్నా ఉండాలా, లేకుంటే 60 అన్నా ఉండాలన్నమాట. చూద్దాం. మీరాకు చూసుకున్నట్టయితే 100 ఉంది, 100 80 వచ్చింది, అంటే 60 కన్నా ఎక్కువే ఉంది. 50 అంటే ఇప్పుడు మనకి 60 కన్నా తక్కువ కాబట్టి మీరా అనేది ఎలిమినేట్ అయిపోయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సుబోధ్ చూసుకున్నట్టయితే 60 పైన ఉంది, 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 60 కన్నా తక్కువ ఉంది. ఒక సబ్జెక్ట్లో కూడా తక్కువ ఉన్నా తక్కువ లేనట్టే, ఇక మనకి సుబోధ్ కూడా లేడు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే చూడండి 60 పైన ఉంది, 60 పైన ఉంది, 60 ఉంది, 60 పైన ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒక స్టూడెంట్ ఉన్నాడు. అదేవిధంగా 60 పైన వచ్చిండే అన్ని సబ్జెక్టులలో. అదేవిధంగా 60 60 65 80 ఇది కూడా ఉన్నాడు. సోనీ కూడా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ 50 వచ్చింది కాబట్టి 60 కన్నా తక్కువ కాబట్టి లేదు. నెక్స్ట్ చూసినట్టయితే 40 వచ్చింది, ఇక్కడే లేదు. నెక్స్ట్ చూసినట్టయితే చూడండి 35 వచ్చింది, ఇక్కడ కూడా లేదు. అంటే ఎంతమంది ఉన్నారు, ఒకరు ఇద్దరు ఉన్నారనమాట. టోటల్ చూసినట్టు 1 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2కి మనము టిక్ అయితే వేసేద్దాం. చూడండి ఓకే, 2కి అయితే టిక్ వేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి ఏమని రాయాల్సి ఉంటుందంటే మనకి ఓన్లీ కమల్ అండ్ సోనీ గాడ్ 60% ఆర్ మోర్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, ఈ విధంగా రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి వాట్ ఈజ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ కమల్. ఇక్కడ మనకి చూసినట్టయితే కమల్కి ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటున్నాడు. ఓకేనా. సో వాట్ ఈజ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ కమల్కి చూసుకున్నట్టయితే ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లో చూసినట్టయితే ఎంత పర్సంటేజ్ వచ్చింది అని అంటున్నాడు. చూడండి కమల్ ఇక్కడ ఉన్నాడు, ఇది అవునా. ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటున్నాడు. సేమ్ చూడండి ఇక్కడ మనకి ఏం యూజ్ చేయాలంటే పర్సెంటేజ్లో ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నేను డిస్కస్ చేశాను, మీకు పర్సెంటేజ్ కావాలి ఇక్కడ మీకు. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమంటున్నాడు, వాట్ ఈజ్ ద ఓవరాల్ పర్సెంటేజ్ అంటున్నాడు.
ఆఫ్ కమల్ యొక్క ఎంత సంపాదించాడు టోటల్గా చూసుకున్నట్టయితే అన్ని సబ్జెక్టులో అంటున్నాడు. ఎంత పర్సెంటేజ్ ఎంత పెడితే ఎంత పర్సెంటేజ్ సంపాదించాడు అనేది అడుగుతున్నాడు కమల్కి. చూడండి ఇవన్నీ యాడ్ చేయండి. 90 + 70 + 60 + 90 + 70 + 70 ఇదంతా యాడ్ చేయండి. ఇక్కడ మనకి చూసినట్టయితే సమ్ వాల్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ మీరు చూడండి మనకి ఎంత ఉంది 450 అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే అన్ని సబ్జెక్టులో మనకి కమల్కి ఎంత వచ్చిందంటే మనకి 450 అయితే వచ్చింది. మనం కండక్ట్ చేసిండేది ఎంతకి చూసుకున్నట్టయితే 100 100 100 100 చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 600కి కండక్ట్ చేస్తే 450 మార్క్స్ వచ్చాయి. అలాగైతే మనకి పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను చెప్పాను ఇంతకుముందే. ఎలా పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి టోటల్ ఎంత పెట్టాం మనకి 600కి ఎంత వచ్చాయి మనకి 450 వచ్చాయి. ఇంటూ 100 వేసేయడమే. ఇంటూ 100 వేసామంటే ఏంటి మనకి ఎంత పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 2 zeros క్యాన్సిల్. 450 / 6 అనేది వచ్చేసింది కదా. ఈ విధంగా వేసుకోండి 6 450. ఆ విధంగా 6 7 42 అనేది వస్తుంది. అప్పుడు మనకి 3 వస్తుంది 0 ఉంటుంది. 6 5 30 ఈ విధంగా మనకి చూసినది 75% అనమాట. 75% మార్క్స్ అనేది గెయిన్ చేశాడనమాట. 600లో 75% మార్క్స్ మనకి కమల్కి అనేది వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి 75 ఉంది కాబట్టి 75కి టిక్ వేసేద్దాం. ఈ విధంగా మీరు అనమాట. ఇక్కడ చూడండి ఆన్సర్ మీరు చూసుకుంటే ఈ విధంగా యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ కమల్ అన్నీ యాడ్ చేసేసేయండి. డివైడెడ్ బై మనకి ఎంత పెట్టారు అనేది వేసేసేయండి. ఇంటూ 100 వేయాలన్నమాట. చేసినట్టయితే మనకి సాల్వ్ చేసినట్టయితే మనకి 75% అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. చూడండి అదేవిధంగా ఇక లాస్ట్ చూసినట్టయితే మనకి ఇన్ విచ్ సబ్జెక్ట్ ఇన్ ఓవరాల్ పర్సెంటేజ్ ద బెస్ట్ అంటున్నాడు. చూడండి ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ఇన్ విచ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ఓవరాల్ పర్సెంటేజ్ ద బెస్ట్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే అన్ని సబ్జెక్టుల్లోనూ చూసుకున్నట్టయితే పర్సెంటేజ్ పరంగా ఏది బెస్ట్ అంటున్నాడు. చూసినట్టయితే ఇక్కడ మనకి ఇంగ్లీషు, హిస్టరీ, కంప్యూటర్, మ్యాథ్స్ ఇవన్నీ ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఈ అన్ని సబ్జెక్ట్స్లో ఏది బెస్ట్ సబ్జెక్టు అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ స్టూడెంట్స్ స్కోర్ చేసిన దాంట్లో బెస్ట్ సబ్జెక్టు ఏదిగా ఉంది అంటే మనకి ఈ స్టూడెంట్స్ అనేది ఏ సబ్జెక్ట్లో అయితే ఎక్కువ తెచ్చుకున్నారు అనేది మనకి ద బెస్ట్ సబ్జెక్ట్ అనేది చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఎలా చెప్తాము అంటే ఈ 7 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి. సో దీన్ని అంతని మనకి యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 7 స్టూడెంట్స్కి ఎంత అయితే వచ్చిందో అంత యాడ్ చేయండి. యాడ్ చేద్దాం. ఓకేనా. సో యాడ్ చేసినట్టయితే మనకి ఎంతకు పెట్టినట్టు అన్ని దానికి 100 100 100 100 కాబట్టి ఎంత యాడ్ అయితే చేసి ఉంటామో డివైడెడ్ బై. ఓకేనా. సో ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి 700కి ఇన్ని వచ్చాయి కాబట్టి. ఓకేనా. అంటే మనకి ఇక్కడ చూడండి మీరైతే 100కి 100 చేసింది. సుబోధ్ ఎంత చేశాడు 100కి 18 చేశాడు. ఈ విధంగా అనమాట. అంటే మనకి టోటల్గా ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారంటే 700. ఇక్కడ మనకి 7 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరికి 100కి పెట్టి చూసుకున్నాం కాబట్టి 700 అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. ఇంటూ 100 వేసినట్టయితే మనకి ఎంత పర్సెంటేజ్ అనేది వస్తుందన్నమాట. ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది వస్తుందన్నమాట. అంతే అనమాట. ఓకేనా. ఇవన్నీ యాడ్ చేసేసి అలా అయితే మనకి ఇంగ్లీష్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అన్ని స్టూడెంట్స్కి, హిస్టరీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, కంప్యూటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మ్యాథ్స్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, సైన్స్లో, ఎకనామిక్స్లో ఈ విధంగా ఎంతెంత పర్సెంటేజ్లు అన్ని స్టూడెంట్స్లు గెయిన్ చేశారనేది మనకు వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంగ్లీష్లో ఓకేనా ఇవన్నీ యాడ్ చేసేసాను. చూడండి ఇవన్నీ యాడ్ చేసేసి ఇవన్నీ ఎంతమంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది యాడ్ చేసేసి మనకి చూసినట్టయితే 1 2 3 4 5 6 7 కాబట్టి 700కి చూసినట్టయితే మనకి టోటల్ ఇంగ్లీష్లో అందరికీ ఇంత వచ్చాయి. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్లో మనకి టోటల్గా మనకి అందరు స్టూడెంట్స్కి 500 వచ్చాయి. ఎంత కండక్ట్ చేస్తే 700 కండక్ట్ చేస్తాం. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 వేసినట్టయితే మనకి క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసినట్టయితే మనకి ఎంత పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. 71.42% అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా అయితే వచ్చేసింది. లేదా మీరు ఇలా కూడా చేయొచ్చు. చూడండి మనకి ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారని అంతా యాడ్ చేయండి. డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారని చూడండి 1 2 3 4 5 6 7 కాబట్టి మనకి డివైడెడ్ బై 7. ఓకేనా. ఈ రెండు చేసేసినా కూడా మనకి పర్సెంటేజ్ వస్తుంది. కానీ ఇది మనకి రాంగ్ వే అనమాట. ఇది మనకి రాంగ్ వే. ఇలా మనకి ఎప్పుడు చేయకూడదు అనమాట. ఈ విధంగా అయితే ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఈ మెథడే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూడండి హిస్టరీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని స్టూడెంట్స్కి హిస్టరీలో చూసినట్టయితే ఇవన్నీ యాడ్ చేయండి. డివైడెడ్ బై మనకి చూడండి 100కి ఇంత వచ్చాయి 100కి ఇంత వచ్చాయి కాబట్టి చూడండి అంతా మనకి చూసుకున్నట్టయితే 700కి పెట్టినట్టు అనమాట ఇక్కడ మనకి.
ఓకేనా. సో డివైడెడ్ బై టోటల్గా మనకి 700 మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేసినట్టయితే మనకి దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి అంతా మనకి డివైడెడ్ బై చేసినట్టయితే మనకి 59% అయితే వస్తుంది. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా చూసినట్టయితే 82% వచ్చింది. సైన్స్లో చూసినట్టయితే మనకి 75% అయితే వచ్చేసింది. ఎకనామిక్స్లో చూసుకున్నట్టయితే మనకి 72% అయితే వచ్చింది. ఇప్పుడు అన్నీ కంపేర్ చేయండి, మనకి ఏ దాంట్లో ఎక్కువ వచ్చింది పర్సంటేజ్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి 82% హైయెస్ట్ అనమాట, మీరు చూడొచ్చు. అంటే మ్యాథ్స్ ఈజ్ ద బెస్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్లో మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ టిక్ కొట్టేద్దాం. చూడండి మనం చూడొచ్చు మనకి మ్యాథ్స్ అనేది ఆప్షన్ ఏ అనేది టిక్ కొట్టేసామండి. ఈ విధంగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో మనకి చూసినట్టయితే ఇలా టేబుల్ ఈ విధంగానే ఇస్తాడు, లేకుంటే క్వశ్చన్స్ అన్న ఇస్తాడు. దాన్ని మనకి ఈ విధంగా మీరు ఆన్సర్ షీట్లో ఆన్సర్స్ అని పెట్టేసి ఆప్షన్ వేసేసి ఎందుకు అనేసి మీరు ఈ విధంగా రఫ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు ఎగ్జామ్లో అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇలాంటివి మీరు 2-3 ప్రాబ్లమ్స్ చూస్తే చాలు, మీరు ఆటోమేటిక్గా మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇదే విధంగా ఉంటాయి, ఏమంటే క్వశ్చన్స్ మటుకు డిఫరెంట్గా ఉంటాయి, మనకి గ్రాఫ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అంతే, ఇంకేం తేడా అయితే ఏముండదు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టడీ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. ఈ విధంగా మనకు ఒకటి ఇచ్చాడు మనకి చార్ట్. ఇక్కడ చూసినట్టయితే ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఇన్ ఏ మంత్ డీటెయిల్స్ ఆర్ గివెన్. అంటే మనకి చూడండి ఒక ఫ్యామిలీ ఉందంట, అది మనకి ఎంతెంత ఖర్చు చేస్తుంది అనేది మనకి ఇక్కడ కింద గ్రాఫ్లో అయితే చెప్తున్నాడంట. టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 60,000. ఓకేనా. ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక ఫ్యామిలీకి చూసినట్టయితే మనకి 60,000 ఎర్నింగ్ అయితే చేస్తుందన్నమాట మంత్కి మనకి 60,000 సంపాదించినట్టయితే వాళ్ళు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇక్కడ మనకి చార్ట్ రూపకంగా చెప్తున్నారు. చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి పర్సెంటేజ్ అంట, ఇది చూసినట్లయితే 5, 10, 15, 20, 25 అనేసి ఇచ్చేసాడు. ఈ విధంగా మనకి వై యాక్సిస్ పైన, ఎక్స్ యాక్సిస్ పైన నుంచి ఇచ్చాడు, ఎంతైతే ఖర్చు చేస్తున్నాము దేనికి అనేది ఇచ్చేసాడు అనమాట. హౌస్ రెంట్కి చూసినట్టయితే 20% ఖర్చు చేస్తున్నాడంట. ఓకేనా. ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తూ గుర్తుపట్టాల్సి ఉంటుంది. పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి 20% హౌస్ రెంట్కి, హెల్త్కి మనకి చూసినట్లయితే 16% అంట. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్కి మనకి 25% కట్ చేస్తున్నాడంట. అంతా మనకి 60,000లోనే 20% దీనికి, 16% దీనికి, 25% దీనికి, ఎడ్యుకేషన్కి 16%, సేవింగ్స్కి దాచుకోవడానికి మనకి 13%, అదేవిధంగా టెలిఫోన్ బిల్లుకి మనకి ఎంత పే చేస్తున్నాడు 10% అయితే పే చేస్తున్నాడు. అలాగైతే ఇప్పుడు మనకి కింద క్వశ్చన్స్ ఇచ్చింటాడు, సాల్వ్ చేద్దాం. చూడండి దీనికైతే ఆప్షన్స్ కూడా వేయలేదు. చూడండి క్వశ్చన్స్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ టుగెదర్ అంటున్నారు. చూడండి వాట్ ఈజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ టుగెదర్ అంటున్నారు. బోత్ అంట. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎడ్యుకేషన్ హెల్త్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాడు టోటల్గా చెప్పమంటున్నాడు. ఓకేనా. ఇక్కడ 60,000లో హెల్త్కి అదేవిధంగా ఎడ్యుకేషన్కి రెండింటిని కలిపి చూసుకున్నట్టయితే ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి చెప్పాలంట. చూసేద్దాం. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎలా సాల్వ్ చేస్తారనేది. హెల్త్కి వచ్చేసి 16% హెల్త్కి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏమన్నాడు ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్కి 16%. ఓకేనా. ఇప్పుడు మనకి 60,000లో 16% ఎంతో కనుక్కుందాం. ఓకేనా. 2 16 కాబట్టి మీరు యాడ్ అనే చేయండి, లేకుంటే 16% కనుక్కోండి ముందు. చూడండి 60,000లో ఇప్పుడు మనకి టోటల్ ఎర్నింగ్ 60,000 సంపాదించినాడప్ప. దాంట్లో మనకి ఇప్పుడు 16% కావాలి కాబట్టి 16 డివైడెడ్ బై 100 వేస్తే అయిపోయింది అనమాట. 16% కావాలి కాబట్టి డివైడెడ్ బై 100 వేసినట్టయితే మనకి 60,000లో అంటే 60,000 మనకి టోటల్గా 100 అనమాట. అందులో మనకి 16% ఎంత అనేది వచ్చేస్తుంది అనమాట. అది మీకు టోటల్ ఇక్కడ మీనింగ్. ఓకేనా. మీరు చూసినట్టయితే చూడండి ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్. ఓకేనా. 16 6 96 అయిపోతుంది. 96 అదేవిధంగా జీరోస్ ఉంటున్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. 2 zeros. ఓకేనా. అంటే మనకి 9,600 అనమాట. 9,600 అనేది మనకి హెల్త్ పైన ఒకటే ఖర్చు పెడతారు. అదేవిధంగా ఇది కూడా 16% కాబట్టి చూసినట్టే 16%కి 9,600 అయిపోతుంది మరి. ఓకేనా. 0 యాడ్ చేయండి 12, అదేవిధంగా 18, 19 అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది 19,200 అనేది మనకి ఖర్చు చేస్తున్నారు అనమాట. టోటల్ టుగెదర్ అన్నాడు కాబట్టి టోటల్ మనకి ఎడ్యుకేషన్ హెల్త్ పైన మనకి 19,200 అనేది ఖర్చు చేస్తున్నారు. చూడండి ఎలాగనేది. చూడండి ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ 16%. 16%కి ఎలా కనుక్కోవాలి టోటల్లో 60% అంటే 60
ఈ విధంగా అనమాట 60,000 ఇంటూ 16/100 16% ఎంత అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా టోటల్ ఎప్పుడైనా మనకి 100%కి ఈక్వల్ అనమాట. 100%లో మనకి ఇప్పుడు 16% ఎంత అంటే 9,600 ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ పైన ఇంత వచ్చింది, సేమ్ మనకి హెల్త్ పైన కూడా మనకి అంతే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనకి రెండు యాడ్ చేసినట్టయితే మనకి ఏమన్నా టోటల్ ఎక్స్పెండిచర్ అయినా కూడా రెండు యాడ్ చేస్తే మనకి 19,200 అనేది వచ్చేసింది అనమాట. రూపీస్ అనేది వచ్చేసింది, ఎంత స్పెండ్ చేశారని వచ్చేసింది. లేకుంటే మీరు ఇప్పుడు 16% హెల్త్కి 16% ఎడ్యుకేషన్ కాబట్టి రెండు యాడ్ చేయండి. 16 ఎంత అవుతుంది మనకి 32 అయితే అయిపోతుంది. 32% కనుక్కోండి. ఓకేనా. 60,000 ఇంటూ 32 డివైడెడ్ బై 100 చేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే 19,200 వస్తుంది అనమాట. ఇలా కూడా చేయొచ్చు, ఎలాగనే చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ స్పెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ పైన ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కనుక్కోమంటున్నాడు. చూడండి ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది, ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది, 25% ఖర్చు పెడుతున్నారు అంటే మనకి 60,000లో 25% ఎంత అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి 60,000 అప్పుడు 100% అయినట్టే కదా, ఈ విధంగా అనమాట. 100%లో 25,000 ఎంత అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్ మీనింగ్ అది, కన్ఫ్యూజ్ అస్సలు పడొద్దండి. ఓకేనా. చూడండి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఎలాగంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఫైండ్ అవుట్ చేద్దాం. 60,000 ఇంటూ 25 డివైడెడ్ బై 100. పర్సెంటేజ్ అంటేనే డివైడెడ్ బై 100 వేసుకున్నట్టయితే మనకి వచ్చేస్తుంది ఎంత అనేది. చూడండి ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఓకేనా. సో 25 ఇంటూ 6 చేసినట్టయితే మనకి 150 అయితే వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా 150 వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిమైనింగ్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros అనమాట. టోటల్గా 15,000 అనేది స్పెండ్ చేస్తారనమాట ఎంటర్టైన్మెంట్ పైన. ఈ విధంగా అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు రెండే గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది పర్సెంటేజ్లు. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 15%, అదేవిధంగా 5% ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. అదేవిధంగా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను మార్క్స్ది. ఓకేనా. 300 మార్క్స్ వచ్చినప్పుడు మనకి 150 గెయిన్ చేసినప్పుడు అలా అనమాట. అలాంటివి ఇలా వాల్యూస్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ ఎలా కనుక్కోవాలనేది వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, ఎలా కనుక్కోవాలంటే కింద టోటల్ ఎన్ని వచ్చినాయో అన్నీ, అదేవిధంగా మీకు ఎన్ని వచ్చినాయో అన్నీ, మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్నీ ఇంటూ 100 వేసినట్టయితే అయిపోయాయి, మనకి ఎంత పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 అనేది మనకి ఇంపార్టెంట్ పర్సెంటేజ్.